రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కంప్లైంట్ ఇచ్చాడు అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. వినిపిస్తా ఉన్న వాయిస్ నీకు? వినిపిస్తుంది సాయి, విష్ణుప్రియ కాంటెంట్ ఎప్పుడు చూసారు మీరు? అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఏమనిపించింది కాంటెంట్ చూడగానే? మీ కంప్లైంట్ ద్వారానే అది ఒక సెన్సేషన్గా మారింది. అఫ్ కోర్స్ చాలా మంది చూసే ఉంటారు విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ పెట్టడము, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కేవలం విష్ణుప్రియనే కాదు, తెలుగులో చాలా మంది ఉన్నారు, ఇంకొంతమంది ఫేమస్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. బట్ ఇక్కడ విష్ణుప్రియ కంప్లైంట్ తర్వాత తనతో పాటుగా ఇంకెవరో ఉన్నారనే చర్చ కూడా జరుగుతోంది. సో ఏ కాంటెంట్ ఉంటుంది దాంట్లో, ఎక్స్క్లూజివ్ కాంటెంట్లో తను ఎలా బిహేవ్ చేస్తోంది? బికాజ్ ఇక్కడ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. శేఖర్ భాష గారికి తన ఫ్రెండే అంటున్నారు, కృష్ణ కుమార్ గారికి సబ్స్క్రిప్షన్ లేదు, నేను కూడా చూడలేదు దాన్ని. సో ఎటువంటి కాంటెంట్ ఉంది దాంట్లో మీరు చూసారు కాబట్టి ఏమనిపించింది చూడగానే? యాక్చువల్గా మేము ఎందుకు సబ్స్క్రైబ్ చేయాల్సి వచ్చిందంటే యాక్చువల్గా చాలా వరకు ఇది పాలసీలో పార్ట్ ఆఫ్ దట్. ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్డ్ అకౌంట్స్ చాలానే ఉన్నాయి, పాజిటివ్ మెసేజ్ ఇచ్చేవి ఉన్నాయి, నెగిటివ్ మెసేజ్ ఇచ్చేటివి ఉన్నాయి. కానీ తను ఇచ్చేటువంటి నెగిటివ్ మెసేజ్ ద్వారా ఏ విధంగా పబ్లిక్ పాడైతుంది, స్టూడెంట్స్ యూత్ ఏ విధంగా అట్రాక్ట్ అవుతారని చెప్పి అందులో ఎక్స్క్లూజివ్గా ఏముంది అసలు ఏంటి? నార్మల్గానే పబ్లిక్ అకౌంట్, ప్రైవేట్ అకౌంట్ ఇన్స్టాలో రెండు ఉంటాయి. బట్ తనది పబ్లిక్ అకౌంట్, తన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, రీల్స్ కావచ్చు, అన్ని కూడా పోస్ట్ చేస్తుంటారు. దాన్ని ఎవరైనా వీక్షించవచ్చు, ఎవరైనా లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, అకౌంట్ ఫాలో అవ్వచ్చు. బట్ బియాండ్ దట్ ఫర్దర్ లిమిట్స్ ఎక్సీడ్ అయ్యి ఒక సబ్స్క్రైబ్డ్ అకౌంట్ అని పెట్టి ఆ సబ్స్క్రైబ్ ద్వారా 399 రూపీస్ పే చేసి ప్రీమియం అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మాత్రమే ఆ లాక్ వీడియోస్, లాక్ సింబల్ ఓపెన్ అవుతుంది, తర్వాత మాత్రమే ఆ ఫొటోస్, వీడియోస్ చూడొచ్చు. సో బియాండ్ దట్ లిమిట్స్ ఇక్కడే మనకు డిఫరెన్సియేషన్ తెలుస్తుంది. అంటే ప్రీమియం పొందిన వారికి ఏ టైప్ ఆఫ్ వీడియోస్, ఫొటోస్ కనిపిస్తాయో, అండ్ దెన్ నార్మల్ డొమైన్లో ఉన్నప్పుడు ఏ ఫొటోస్, వీడియోస్ కనిపిస్తాయి అనేది కూడా తనే ఒక డిఫరెన్సియేషన్ కూడా అక్కడే చూపిస్తుంది. ప్రీమియం పొందిన వారికి ఏ విధంగా ఉంటుంది, ప్రీమియం పొందిన వారికి ఏ విధంగా ఉంటుంది కూడా అక్కడే డిఫరెన్సియేషన్ చూపిస్తుంది. అంటే ఒక విష్ణుప్రియనే చెప్తుంది, నా బాడీని చూడాలంటే మీరు ఎంత పే చేస్తే అంత చూపిస్తాను. అదే పద్ధతిలో మంత్లీ ఎవ్రీ మంత్ 399 రూపీస్ మీరు పే చేయండి. కాంటెంట్ చూసారు కదా, అంత బోల్డ్ కాంటెంట్ ఉందా? ఇప్పుడు జనరల్ గా చాలా మంది సెలబ్రిటీస్ రీల్స్ షేర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు స్కూల్స్లో ఉన్నప్పుడు కానీ, వాళ్ళు ప్రైవేట్ లైఫ్లో ఉన్నప్పుడు కానీ, ఐ మీన్ ఎక్స్కర్షన్లో, ట్రిప్లో ఉన్నప్పుడు కూడా షేర్ చేస్తున్నారు. సో అటువంటి కాంటెంట్ ఉంటుందా ఇంట్లో? దీంట్లో లేకుంటే పర్టికులర్గా ఇంకా ఎక్స్ట్రీమ్ కాంటెంట్ ఉంటుందా ఏ ప్లేస్కి మించి? ఎవరైనా ఇప్పుడు ఒక ప్లేస్ విజిట్ చేసినా, ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసినా, వాళ్ళ హ్యాపీనెస్ని, సాడ్నెస్ని ఒకరికి చెప్పుకోవడానికంటే కూడా సోషల్ మీడియా వేదిక పైన షేర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని, అది హ్యాపీనెస్ అయినా చాలా బాగా ఫీల్ అవుతారు, సాడ్నెస్ అయినా దాని నుంచి తొందరగా రికవర్ అవుతారు. ఆ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని వాడుకుంటున్నారు. అదే పద్ధతిలో ఆ లిమిట్స్ ఉంటాయి, సర్టెన్ లిమిట్స్ ఉంటాయి. ఏది ఎక్కడ వరకు పోస్ట్ చేయాలి, ఏ ఫోటోస్ పోస్ట్ చేయాలి, ఏ వీడియోస్ పోస్ట్ చేయాలి, అది ఒక సర్టెన్ లిమిట్స్ ఉంటుంది. బట్ బియాండ్ దట్ లిమిట్స్ ఎక్సీడ్ అయ్యి ఈరోజు విష్ణుప్రియ డొమైన్ని తన అకౌంట్ ద్వారా ఓపెన్ చేసి ఇక్కడ మనం చూస్తే సబ్స్క్రైబ్ అనే అకౌంట్ పెట్టుకొని, సబ్స్క్రైబ్ ఆప్షన్ పెట్టుకొని, సబ్స్క్రైబ్ పొందిన తర్వాత మాత్రమే ఇక్కడ చూస్తే ఫొటోస్, ఇది ప్రీమియం అకౌంట్, ఇది రీల్స్, ఇది రీపోస్ట్ అకౌంట్ అనమాట. తర్వాత ఇది ఎవరైనా ట్యాగ్ చేయొచ్చు. సో ఈ ప్రీమియం అకౌంట్ మీరు చూస్తుంటే ఇక్కడే చూడండి, ఇక్కడ చూస్తే ఇది ప్రీమియం పొందిన తర్వాత మాత్రమే ఇలాంటి ఫొటోస్ వస్తాయి, ఇలా ఈ టైప్ ఆఫ్. సో ఇంకా చెప్పాలంటే నియర్లీ ఒక 3 days గా సెన్సేషనల్ గా విష్ణుప్రియ అకౌంట్ పైన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేయాలని చెప్పి తన ఒక అర్ధనగ్న వీడియోలు ప్రదర్శిస్తుంది. కాసులు కక్కుతు పడి 4 గోడల మధ్య ఉండి ఒక కెమెరాతో పట్టించి ఇలాంటి ఫొటోస్, వీడియోస్ ని రికార్డ్ చేసి పోస్ట్ చేస్తూ నియర్లీ 3380 మంది పైచులుకున్నటువంటి ఈ సబ్స్క్రైబర్స్ ద్వారా 399 రూపాయలతో నెలకి 14 లక్షల రూపాయలు ఇలాంటి కాసులు కక్కుతు పడి తన ఒళ్ళుని ఈ రోజు అమ్ముకొని చూపించుకుంటూ డబ్బులు. అంటే సాయి, అంటే ఒళ్ళును అమ్ముకుంటుందనేది తప్పు, నేను యాక్సెప్ట్ చేయను, అది కరెక్ట్ కాదు. బట్ నేను ఏమంటానంటే ఏ కాంటెంట్ ఉంది దాంట్లో? బోల్డ్ కాంటెంట్ ఉందా? ఇక్కడ మనం మీరు చూస్తుంటే ఇక్కడే కనిపిస్తుంది. ఇదేంటి? ఇది నార్మల్ పోస్ట్, ఇది నార్మల్ పోస్ట్. ఓకే. ఇదేంటి? ఇది నార్మల్. ఓకే. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ గా ఉంది. ఓకే. సో ఇది నార్మల్, తన యొక్క షోస్ కూడా ఇందులో పోస్ట్ చేస్తారు. ఓకే. సో ఇది నార్మల్ గా ఉంది. బట్ ప్రీమియంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ మీరు ఏదైతే అడుగుతున్నారో డిఫరెంట్ గా ఉంది. ఒకటి ప్లే చేయండి మీరు. అక్కడ కెమెరా పర్సన్ ఒకసారి జూమ్ కెమెరాకి చూపించండి. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి ఏ టైప్ ఆఫ్ ఫీల్ ఉందో. తను ఇప్పుడు ఎవరైనా వీడియోస్ తీస్తారు, రీల్స్ చేస్తారు, బట్ అక్కడ ఒక ఎమోషనల్ గా, తర్వాత అట్రాక్టింగ్ గా తన ఒక లుక్స్, తన ఇది బాడీ ఎక్స్పోజింగ్ ఏ టైప్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారు చూడండి. సో ఆ విధంగా ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే బాడీని అమ్ముకోవట్లేదు అనేది మీరు తప్పంటున్నారు కదా. ఒకప్పుడు సెక్షువల్ అనేది, తర్వాత ఇట్లా ఇదనేది బయట జరిగేది, కానీ ఈ రోజు సోషల్ మీడియా వేదిక పైన జరుగుతుంది.
న్యూడ్ వీడియోస్ కాల్స్ ఈ టైప్ ఆఫ్ లో సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ లో సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, తద్వారా ఎవరైతే యూత్ ఇదిగా ఉంటారో వాళ్ళకి మెసేజ్లు పెట్టడం, హాయ్ అని చెప్పడం, ఇలా సోన్స్ మెసేజ్ పెట్టడం, ఐఎమ్ రెడీ టు అని చెప్పి మింగిల్ ఉండడం, అలా వీడియో కాల్స్ మాట్లాడదాం అని చెప్పి మెసేజ్ పెట్టడం, తద్వారా అట్లా జస్ట్ న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నారు. న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్న తర్వాత ఆ వీడియో అంతా అటు సైడ్ ఆ బ్యాక్ సాయి అంటే కేవలం ఇక్కడ నేను చూస్తున్నాను మీతో మాట్లాడుతున్న టైంలోనే చాలా మంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళని చూస్తున్నప్పుడు రీతు చౌదరి సబ్స్క్రిప్షన్ పెట్టింది, తను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పింది. 180 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 180 రూపీస్ పర్ మంత్లీ 180 రూపీస్. సో ట్రయల్ కూడా ఉందంటే. తర్వాత ఈషా రెబ్బా హీరోయిన్ ఉంది, ఈషా రెబ్బా, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే కేవలం తను ఒకరే కాదు, అంటే ఈ కాంటెంట్ ని నిలువరించాల్సిన బాధ్యత ఎవరిది మరి? సార్ ఇక్కడ నిర్వహించాల్సిన అంటే నేను తప్పు చేసినాక ఎవరో వచ్చి నాకు సరిదిద్దడం కన్నా నేను తప్పు చేయకుండా అంటే మంచిది కదా. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇందాక నేను శేఖర్ భాషా గారితో కూడా మాట్లాడించినప్పుడు ఆయన ఏమన్నారంటే, సో ఈ సబ్స్క్రిప్షన్ పెట్టారు, ఈ సబ్స్క్రిప్షన్ ఇంకా రేట్ పెంచినా పర్వాలేదు. బికాస్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ సాయి ఉన్నారు, సాయికి నిజంగా ఆ కాంటెంట్ ఇష్టం లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరు, ఆయన వదిలేస్తారు, ఆయనకు అవసరం లేదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగడం తప్పు విష్ణుప్రియ. కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండడానికి నిర్వహించడానికి నీకు రైట్ ఉంది. ఒకవేళ అదే కనుక సేమ్ తన ఫోటోని, తన బోల్డ్, తన న్యూడిటీ ఉన్న ఫోటోని పోస్టర్ వేసి రోడ్లపై అతికిస్తే తప్పు. కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వే వెళ్తున్నావు అని అంటే తను అలాగే చూపిస్తే అలా చూడాలనే ఉద్దేశంతో వెళ్తున్న వారు మాత్రమే చూస్తారు అనేది శేఖర్ భాష క్వశ్చన్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ అది కూడా కరెక్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా అకౌంట్ ద్వారా నేను సబ్స్క్రైబ్ చేశానంటే తను ఏం వేసుకుంది, ఎలా వేసుకుంది నేను చూడడానికి చేయదే కదా. ఈ రోజు సమాజానికి ఎటువంటి సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చే, సమాజానికి ఏం సందేశం ఇస్తుందని చూడడానికి, తద్వారా తన నుంచి ఎంతో మంది యువతని కాపాడడానికి మేము చేశాము. సో చెప్పండి, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి మీకు ఆ ఉద్దేశం లేకపోవచ్చు, కానీ నేను చూస్తున్న దగ్గర 4812 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందరూ ఆ ఉద్దేశంతోనే చేస్తుంటారా? కాదు కదా. అంటే వాళ్ళు ఆల్రెడీ ఈ కాంటెంట్ ఉంటుందనే ఉద్దేశంతోనే అది చూడడానికి సబ్స్క్రైబ్ చేస్తుంటారు. సబ్స్క్రైబర్స్ ఆర్ రెడీ టు వాచ్ దట్ కంటెంట్, దే ఆర్ ఏబుల్ టు పే. ఓకే, బట్ విష్ణుప్రియ ప్రొఫెషన్ అదని ఒక్కమని చెప్పండి. వీఆర్ రెడీ టు. విష్ణుప్రియ నా ప్రొఫెషన్ ఇది, నేను ఇలానే వీడియోలు తీస్తా, నేను ఇలానే ఎక్స్ప్లోర్ చేస్తా, నేను బట్టలు చూపిస్తా, మీరు చూడండి, నాకు డబ్బులు కట్టండి. మీకు చూడడానికి అత్యాసగా మీరు కకృతి పడున్నారు అమ్మాయిలుగా నేను చూపిస్తాను చెప్పండి, ఒప్పుకోమని. ఏం ప్రొఫెషన్ అంటున్నారు మీరు? తన ఒక గ్లామరస్ లేకుండా మోడల్ అని చెప్పి అంటున్నారు కదా. తను ఆ రకంగా ఇచ్చే కాంటెంట్ విష్ణుప్రియ ఒక ప్రొఫెషన్ గా అంటే ఒక యాక్టర్ గా ఉంది, పోవేపురంలో యాక్టర్ గా ఉంది, బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళింది, ఇంత సినీ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్, షీఈస్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్. సొసైటీలో ఎంతో కొంతమంది తనకంటే ఒక ఎథికల్ మోరల్ వాల్యూస్ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి నేను కూడా నమ్ముతాను. ఎందుకంటే తను ఆ విధంగా యాక్ట్ చేసింది, పోవేపురాలో ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసింది, మంచిగా నవ్విస్తుంది, కామెడీ చేస్తుంది. ఇలా ఉన్నటువంటి పర్సన్ ని ఇప్పుడు ఇంత సెర్చ్ చేసి ఇంత కంటెంట్ చూసిన తర్వాత ఏ విధంగా తనకు ఒక వాల్యూస్ కలిగిన వ్యక్తిని ఏ విధంగా నమ్ముతాం, మనం బిలీవ్ చేస్తాం? ఒకసారి నరోత్తం గారు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఇది ఒక విద్యార్థి సంఘ నాయకుడుగా తన రియాక్షన్ అది. అంటే ఇలా చేయడం మూలంగా తప్పు అవుతుంది, లేకపోతే తను ఒక మంచిగా యాక్ట్ చేసినప్పుడు, ఒక షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు, మంచి కాస్ట్యూమ్ వేసినప్పుడు నవ్వించింది, అంతవరకు బాగుంది. కానీ మరీ ఇంత బోల్డ్గా చేయాలా అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు ఆయన.